ఏమనుకండి మరి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శిరీష. నేను మిస్ రాజమండ్రి నుంచి వచ్చాను అండ్ మిస్ రాజమండ్రికి సెకండ్ రన్నర్‌గా విన్ అయ్యాను. అండ్ మిస్ అమ్మాయిలుగా అయితే ఎలా ఇక్కడ పెట్టారు. ఇలా చూసిండు అమ్మాయి అమ్మాయి చూడాలి. సివిఆర్ వైపు చూడమంటే చూస్తారు. ఓకే సార్. ఈ లైట్ ఫోన్ లైట్ గా చక్క వస్తుంది, చక్క రావట్లేదు. లైట్ వేసాను బాబు. రాష్ట్రంలో తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు మరి కరువై మరి వెల్ఫేర్ క్రియేషన్ ద్వారా ఇప్పటికే 5 సినిమాలు నిర్మించి మరి తెలుగు అమ్మాయిలు దొరక్క బయట రాష్ట్రాలకు వెళ్ళి హీరోయిన్లు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని గ్రహించి సోదరుడు ఈవెంట్ మేనేజర్ సాయి మరి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేసెస్లో అన్ని హెడ్ క్వార్టర్స్లోనూ కూడా మరి మనం అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక ప్రతిపాదన పెడదాం సార్ అని చెప్పి మొట్టమొదటిగా విశాఖపట్నం మిస్ విశాఖగా మరి ప్రారంభం చేసి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, హైదరాబాదు అలాగే ఏపీ అంటే ఇందులో విన్నర్సు రన్నర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ హైదరాబాద్లో తీసుకొచ్చి హైదరాబాద్ అయిన తర్వాత మిస్ ఏపీలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ఓ ప్రక్రియ సంవత్సర కాలంగా చేసి మరి చివరిగా మిస్ ఏపీ మరి విన్నర్గా సిమ్రాన్ తను హైదరాబాద్లో ఉంటుంది. ఫస్ట్ రన్నర్అప్గా రాజమండ్రి అమ్మాయి మరి సాయి శిరీష, అలాగే సెకండ్ రన్నర్అప్గా సాహిన్ తను గుంటూరు. అంటే హైదరాబాదు, రాజమండ్రి, గుంటూరు నుంచి వాళ్ళు మిస్ ఏపీ విన్నర్, ఫస్ట్ రన్నర్అప్, సెకండ్ రన్నర్అప్గా వాళ్ళు మరి నిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏ ఆలోచనతో అయితే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది తప్పకుండా మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఉపయోగపడే విధంగా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా మంచి అమ్మాయిలు కూడా మరి రావడం జరిగింది. అంటే అందరూ చెడు దృష్టితో చూస్తారని, అమ్మాయిల్ని వేరే రకంగా చూస్తారని చెప్పి తల్లిదండ్రుల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఒక భావం ఉంది. ఆ భావం నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన బట్టి, మన ఆలోచన బట్టి, మన నడవడికను బట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనుషులు కూడా ఉంటారు. తప్పకుండా మనం ఫార్వర్డ్ అయ్యి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మనిషికి కెరియర్ అవసరమే. ఒకప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా వెనకడుగు చేస్తుండేవారు. ఎందుకంటే సరైనటువంటి రక్షణ లేకపోవడం, ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారని ఒక బిడియంతో ఉండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమానంగా, మగవాళ్ళకి సమానంగానే ఆడపిల్లలు కూడా పనిచేయడం, వాళ్ళకు కూడా అలాంటి సమానమైనటువంటి గౌరవం కూడా మరి సమాజంలో దక్కడం నిజంగా ఒక అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. అందుకని వాళ్ళు కూడా పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా బిడియం లేకుండా మరి వాళ్ళు కూడా ఫార్వర్డ్ అయ్యి ముందుకు వస్తే తప్పకుండా ఇండస్ట్రీలో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మరి స్టాండ్ అవుతున్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉండి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మన పిల్లలు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సిమ్రన్. ఫస్ట్ నేను టాలీవుడ్ మిస్ హైదరాబాద్కి విన్నర్, తర్వాత టాలీవుడ్ మిస్ ఏపీకి విన్నర్ అవినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ సాయి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్ మాకు ఇంత మంచి అవకాశం ఇవ్వనందుకు. ఇంకా మళ్ళీ విజయ్ ప్రసాద్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఇంకా మాకు చాలా మంచి ఆపర్చునిటీ తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళడానికి, అందుకే చాలా చాలా థ్యాంక్స్.
దాకా మిస్టర్ మల్లా విజయప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు. అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఈవెంట్ టాలీవుడ్ మిస్ ఏపీ సాయి గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈ హార్డ్ వర్క్, ఈ సక్సెస్కి చాలా హార్డ్ వర్క్ ఉంది. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శిరీష. నేను మిస్ రాజమండ్రి నుంచి వచ్చాను. అండ్ మిస్ రాజమండ్రికి సెకండ్ రన్నర్గా విన్ అయ్యాను. అండ్ మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వెల్ఫేర్ కంపెనీస్ అండ్ సాయి క్రియేటర్ ఎంటర్టైన్మెంట్స్కి కూడా స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇది చాలా ప్లస్ అవుతుంది. సో మాకు ఆ టాలెంట్ ఉంది. సో నిరూపించుకోవడానికి మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మళ్ళా విజయప్రసాద్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్.